దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. హైదరాబాద్లో ఇంటి యాజమానుల అరాచకాలు, అక్రమ వద్దేవస్తులు. వెనకటి కూడా పాట ఉంటుంది మనకు, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళు ఉండే ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నది, గల్లీ చిన్నది. ఆ పాట అప్పటి కానీ ఈ తరానికి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడో పల్లె నుంచి పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చి బతుకుదామని వస్తే ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే ఇంటి యజమానులు వాళ్ళ కష్టాన్ని అద్దె రూపంలో వసూలు చేసుకుంటున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఇంత రెంట్ పే చేయాలని ఒక క్లియర్గా ఒక ప్రభుత్వం ఒక జీవో తెచ్చిపెట్టింది. కానీ ఆ జీవోలని హైదరాబాద్లోని ఇంటి యజమానులు తొంగులో తొక్కేస్తూ జిహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ఇంటి అద్దెను వసూలు చేస్తూ మధ్య తరగతి వాడి కష్టాన్ని అద్దె రూపంలో దోచుకుంటున్న ఇంటి యజమానులపై జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే ఏమీ లేదు. వాళ్ళు ఒకటే ట్యాక్సులు వస్తే చాలు, మాకు ప్రజల కష్టాలు ఎటువంటి పైన పర్లేదు, ప్రజల కష్టాలు మాకెందుకు, మాకున్నది ఇంటి యాజమాన్ల ఓట్లు మాత్రమే అనుకునే ప్రజా నాయకులు ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్లో కొన్ని బస్తీలో చూసుకున్న కొన్ని కాలనీలు చూసుకుంటే చిన్న చిన్న గలీలు, చిన్న చిన్న అపార్ట్మెంట్లు. ఆ చిన్న చిన్న గలీలో ఒక్కొక్క చిన్న రూమ్కు 6,000 నుంచి 8,000 అద్దె వసూలు చేస్తున్నారు, ఒక్క రూమ్కు మాత్రమే. మరి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక కుటుంబం పట్టణంలో స్థిరపడాలనుకుంటే వారి భవిష్యత్ ఏంది? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే అనుకొచ్చి 500-600 రూపాయలు, నెల నుంచి చూసుకుంటే 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రం సంపాదించుకుంటాడు. కానీ నలుగురు ఉండే కుటుంబ సభ్యులు ఒక ఇంట్లో ఉండాలంటే ఆ ఇంటి అద్దె 10,000 ఉంటుంది. ఆయన కష్టపడ్డ సొమ్ముల సగం అద్దెకి చెల్లిస్తే మిగతా డబ్బుతోటి కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు, పిల్లల్ని ఎలా చదివించుకుంటాడు, ఎలా వెనకేసుకుంటాడు? హైదరాబాద్లో ఉండే ఇంటి యజమానులు మధ్యతరగతి వాళ్ళను ఆర్థికంగా దోచుకుంటున్న పరిస్థితులు క్లియర్ కట్గా కనబడుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతే రెంట్ ఉండాలి, 1 BHK కింద, 2 BHK కింద, 3 BHK కింద, ఈ ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్రణాళిక రచించారు. ఒక జీవో ఉంది జిహెచ్ఎంసీ పరిధిలో. కానీ హైదరాబాద్లో ఇంటి యజమానులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరిని తొంగలో తొక్కేస్తున్నారు. ఎందుకంటే మేమేం చేసినా కానీ మమ్మల్ని అడిగేటోడు లేడు. ఎందుకంటే మా ఓట్లు నాయకులకు కావాలి, కానీ మద్దతు వాడి కష్టాలు మాత్రం నాయకులకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఓటు వేయరు కదా, వాళ్ళు ఉండే నియోజకవర్గం వాళ్ళు ఓటేస్తారు, కానీ ఇక్కడ ఓటు వేయరు కదా. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు చిన్న చిన్న రూములకి అంత రెంట్ కడితే మరి జిహెచ్ఎంసీకి వాళ్ళు సరైన ట్యాక్స్ కడుతున్నారు అంటే ట్యాక్స్ కట్టే సంగతి పక్కన పెట్టు, మధ్యతరగతి వాడి కష్టాన్ని అద్దె రూపంలో దోచుకుంటున్న ఇంటి యాజమానులపై మీరెటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతే రెంట్ ఉండాలని ఒక ప్రణాళిక ఉంటుంది కదా, మరి దీనికి ఏ యజమాని దీన్ని ఫాలో అవుతున్నాడు? మరి ఇవన్నీ ప్రజాపాలకులకు, ప్రజా నాయకులకు తెలియవంటే తెలుసు, కానీ వాళ్ళకు ఓట్లు కావాలి, వాళ్ళు కట్టే ట్యాక్సులు కావాలి, కానీ ప్రజల కష్టాలు మాత్రం సంబంధం లేదు. మధ్యతరగతి ప్రజలకు జిహెచ్ఎంసీ అధికారులు, కమిషనర్ గారు, తెలంగాణలో ఉండే పాలకులు, నాయకులు అండగా ఉండండి. ప్రజలు ఇప్పటికే అద్దెలు కట్టుకోలేక కన్నీరు మున్నరైతున్నారు. పిల్లల చదువుల కోసం ఇక్కడికి వస్తే ఇంటి యాజమానుల అరాచకాలు ఎక్కువైపోయాయి. చిన్న చిన్న గదులకి 6 నుంచి 7,000 అద్దె వసూలు, చిన్న చిన్న రూములకి సరైన సదుపాయాలు ఉండవు, సరైన వసతులు ఉండవు. ఇంటి అద్దె ఒక నెల కట్టకపోతే ఇష్టానుసారంగా పదార్థాలతో దూషిస్తారు ఇంటి యజమానులు. మరి పల్లె నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి బతుకుదామంటే వారికి ప్రభుత్వాలు, అధికారులు ఎటువంటి బాధ్యతను ఇస్తున్నారు? తెలియదా వారి కష్టాలు? దయచేసి ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. హైదరాబాద్లో ఉంటున్న ప్రజలు, ఎవరైతే మధ్యతరగతి ప్రజలు పల్లె నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతా అనుకున్నారో వారి జీవితం ఆగమ్య గోచారంగా మారే పరిస్థితులు ఉన్నాయి. వారి కష్టాన్ని యజమానులు దోచుకుంటున్నారు. జిహెచ్ఎంసీ నిబంధనలు తొంగలో తొక్కేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో జిహెచ్ఎంసీ పరిధిలో అవన్నీ పక్కన పెట్టేసి మేము నిర్ణయించింది రెంటు, ఇంత కడితేనే ఉండు లేకపోతే వెళ్ళిపో అనే రోజులు హైదరాబాద్లో ఈరోజు చూస్తున్నాం మనం. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, కానీ ఇక్కడ చాలా పెద్ద కథ. ఇంటి యాజమానులు అక్రమంగా అద్దెను వసూలు చేస్తున్నారు. దీనిపైన అధికారులు స్పందించారా? వాళ్ళకు తెలియవా? అక్కడ ఉండే నాయకులకు, పాలకులకు, అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు తెలియవా? తెలుసు, కానీ ఏం చేస్తాం? అంతా పైపైనే వచ్చినామా, పని చేసుకున్నామా, వెళ్ళిపోయినామని. కానీ ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు ఎవ్వరు లేరు ఇక్కడ. ప్రజల కష్టాలను సాల్వ్ చేసే అధికారులు ఎవరు కనబడట్లేదు నేటి తరంలో. మరి దీనికి ఏంటి పరిష్కారం? అంటే పట్టణం బాగుండాలంటే పల్లె నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ కష్టపడి పనిచేస్తేనే కదా పల్లెల రూపురేఖలు మారుతాయి. మరి వారి వల్ల పట్టణం బాగుపడ్డప్పుడు మరి మధ్యతరగతి వాళ్ళకు ప్రభుత్వాలు ఇచ్చే గ్యారంటీ ఏంటిది? వారి జీవితానికి మెరిచే భరోసా ఏంటిది? సమర్థవంతమైన నాయకత్వం ఉంది, అధికారులు ఉన్నారు, ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇంటి అద్దెలను మీరు ఎందుకు పర్యవేక్షించట్లేదు? సింగిల్ BHK కింద, 2 BHK కింద, 3 BHK కింద జిహెచ్ఎంసీ పరిధిలో ఒక ఖచ్చితమైన నిబంధన ఉంది కదా, మరి దాన్ని ఎందుకు ఇంటి యజమానులు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే సరైన ప్రణాళిక లేక. ఇంటి యజమానుల ఓట్లు పాలకులకు కావాలి. ఎస్, మీరు ఓట్లు వేయించుకోండి. మరి ప్రభుత్వానికి ఓటేసిన ఈ మధ్యతరగతి అద్దె రూపంలో ఉండే వీళ్ళ పరిస్థితి ఏంటి?
అవన్నీ కనబడట్లేదా మీకు? రాష్ట్ర రాజకీయాలలో రాజకీయం చేయాలి, కానీ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఇంటి యాజమానులకు మీరు మద్దతు పలకొద్దు దయచేసి. హైదరాబాద్లో ఉండే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే యాజమానులకు కఠిన ఆంక్షలు విధించండి. జిహెచ్ఎంసీ పరిధిలో సింగిల్ బిహెచ్కే కింద, ఒక రూమ్ కింద, 2 బిహెచ్కే కింద అవి మాత్రమే అమలు చేయాలి. ఇంతకంటే ఎక్కువ వసూలు చేస్తే మీకు కఠిన చర్యలు తీసుకోకపోయినా ఫస్ట్ టైం నోటీసులు ఇవ్వండి. అక్రమ అద్దెస్తులు చేస్తున్న ఇంటి యాజమానులకు నోటీసులు ఇవ్వండి. ప్రతి ఇంటికి వెళ్ళి మీ సమీప ప్రాంతాల్లో ఉండే జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి కాలనీకి వెళ్ళి చెప్పండి ఎంత అద్దె వసూలు చేస్తున్నారు. మధ్యతరగతి వాడి కష్టాన్ని అద్దె రూపంలో ఇంటి యజమాని ఏ విధంగా దోచుకుంటున్నాడు, ఆ విధంగా మీరు చేపట్టాలి. అలాంటి ప్రజాపాలన చేపట్టాలంటే ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలకు మీరు భరోసా ఇవ్వాలి. లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా వలస వెళ్ళిపోతున్నారు. అలాంటి వలస వచ్చిన వాళ్ళు ఇప్పుడు పట్టణ ప్రాంతాల నుంచి మళ్ళీ పల్లెకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. పల్లె నుంచి ప్రజలు పట్టణంకి వచ్చి పట్టణంలో రూపురేఖలు మారుస్తుంటే మళ్ళీ పట్టణంలో అద్దె కట్టలేక మళ్ళీ పల్లెకి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మధ్యతరగతి వాడు కష్టపడి పనిచేయడానికి హైదరాబాద్కి వస్తుంటాడు పట్టణ ప్రాంతాల్లో, కానీ ఇక్కడ స్థిరపడడానికి అతనికి సరైన మార్గదర్శకత్వం కనబడట్లేదే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఉండే ఇంటి యజమానులపైన జిహెచ్ఎంసీ అధికారులు ఖచ్చితమైన ప్రణాళికలు రచించండి, కఠిన ఆంక్షలు విధించండి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అద్దెల కంటే ఇష్టానుసారంగా మీరు అద్దెలు వసూలు చేస్తే కఠినమైన ఆంక్షలు విధిస్తాయి, కఠినమైన చర్యలు చేపడతామని బహిర్గంగా చెప్పండి. అవసరమైతే కఠిన శిక్షలు అమలు పరుస్తామని గట్టిగా హెచ్చరిస్తే మధ్యతరగతి వాళ్ళకి ప్రభుత్వాలు, అధికారులు కొంచెం అండగా ఉన్నారని ఒక ధైర్యాన్ని కల్పించండి. అప్పుడే మధ్యతరగతి ప్రజలకు భరోసా ఉంటుంది. మాకు కూడా అధికారులు ఉన్నారు, మాకు నమ్మకం కల్పించే, మాకు ధైర్యాన్ని ఇచ్చే నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఆ భరోసాన్ని ఇవ్వండి. లేకపోతే పల్లె నుంచి పట్టణం రావడం కాదు, ఇప్పుడు పట్టణం నుంచి పల్లెకి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ కష్టపడి పనిచేసి కార్మికులు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు పల్లెకి వెళ్ళిపోయారంటే పట్టణం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. హైదరాబాద్లో ఉండే యజమానులు కేవలం అద్దెలపైన బతుకుతున్న రోజులు మనం చూస్తున్నాం. ఈరోజు అక్రమంగా దోచుకుంటున్నారు పేదవాడిని, వాళ్ళ కష్టాన్ని అద్దె రూపంలో దోచుకుంటున్న యాజమానులపై మరి జిహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఇప్పటి నుంచి ప్రతిరోజు ఈ హైదరాబాద్లో ఇంటి యజమానులపై ప్రతి వారం దూతా మీడియా తరఫున ఖచ్చితంగా పోరాడతాం, మధ్యతరగతి వాళ్ళకు అండగా ఉంటాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.